ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచాలని 19 సంవత్సరాల నుండి పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేడు హైదరాబాద్లో కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న తరుణంలో ఆశా వర్కర్లను తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు సరైన గుర్తింపు లేకపోవడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీ నుండి డెలివరీ అయ్యేంత వరకు సేవలందిస్తున్న మాకు సరైన గుర్తింపు లేకపోవడం జరుగుతుందన్నారు. రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి కానీ ఆశా వర్కర్లకు కనీస వేతనం లేక ఇబ్బందులు తలెత్తుతున్నా పట్టించుకున్న వారే లేరని ఆరోపించారు. మా బాధలు విన్నవించుకోవడానికి హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేయడం సబబు కాదన్నారు. ఏళ్ల నుండి సేవలు చేస్తున్న మాకు సరైన గుర్తింపు లేకపోవడం, కనీస వేతనం ఇవ్వకపోవడం జరుగుతుందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు 18,000 వేతనాన్ని అందించేలా చూడాలని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు గౌరీ, బండారి లక్ష్మి, రాచకొండ రేఖ, గాలం పద్మ, గన్నారం పావని తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మి. మాది నిజాంపేట. నేను ఆశా వర్కర్గా వర్క్ చేస్తున్నాను. మేమందరం అయితే మేము మా జీవిత పోరాటము అని అంటే మేము చేస్తున్న వర్క్ మాకు న్యాయం అనేదే లేదు. అసలు మేము ఎంత వర్క్ చేస్తున్నామో అసలు మమ్మల్ని గుర్తించిన వాళ్ళే లేరు అసలు. అయితే మేము ఒక గర్భవతి నుంచి డెలివరీ అయ్యి ఆ పిల్ల 5 సంవత్సరాలు 16 ఏళ్ళ వరకు వాళ్ళకి ఇంజక్షన్లు మేము ఇప్పిస్తున్నాము. కానీ దానికి గుర్తింపు అనేది అసలు లేదు. ప్రతి ఒక్క ఆఫీసర్ వచ్చినా కానీ ఆశా వర్కర్ ఇల్లు ఎక్కడ, ఆశా వర్కర్ ఎక్కడ అని ప్రశ్నించే ఆఫీసర్లే ఉంటారు. కానీ తనకు ఏం కావాలి, వాళ్ళ ఖర్చులేంది, ఏదేంది, వాళ్ళ బతికేంది అని ఆలోచించేవారు అనేది లేదు. అందుకోసమే మేము ఇవాళ 10 తారీఖు రోజు హైదరాబాదు కమిషనర్ ముట్టడి కోసము సార్ దగ్గరికి వెళ్ళి మేము మా బాధలు చెప్పుకుందామని అన్న సమయంలో పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది ఎంతవరకు న్యాయమో అసలు మాకు అర్థమైతలేదు. అసలు మా జీవితమే అనేది ఎక్కడ వెళ్తుందో అనేది కూడా మాకు అర్థమైతలేదు. కానీ మాకు న్యాయం కావాలని సార్ వాళ్ళకు కూడా, సార్ మేము ఏం తప్పు చేసినాము, అసలు మమ్మల్ని ఎందుకు అరెస్టులు చేస్తారు, రాత్రి 10 గంటల నుంచి మా దగ్గరికి వెహికల్ వేసుకొని వస్తే అసలు మేము ఏం తప్పు చేసినాం, మేము ఎవరిని ఏమన్నాం అసలు ఊర్లల్లో, మా న్యాయం కోసమే మేము పోరాడతామని మేము వెళ్తున్నాగా బస్సులలో పోయే వాళ్ళను ఎక్కడికక్కడ అరెస్టులు చేసుకుంటా, పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటా, ఇంటికాడికి వచ్చి పండుకున్న వాళ్ళని అట్లాంటివి తోలుకొని వస్తుర్రు. అసలు మా వాతావరణం చూడండి, మమ్మల్ని చూడండి, అసలు మేము ఎట్లున్నాం, ఒక పిచ్చోళ్ళ లెక్క ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నిలబడ్డాం. మేము ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి. మాకు జీతాలు ఎన్ని ఉన్నాయి సార్? 9,000 రూపాయలు ఇవాళ రేపు అసలు ఏం ఖర్చులకు కూడా సరిపోతలేవు. ఆ 9,000 కనీస వేతనం కావాలి, ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం కావాలని కొట్లాడుతున్నాం. ఒకవేళ మేము డ్యూటీలలోకి వెళ్ళినా మాకు యాక్సిడెంట్ అయి మేము చనిపోయినా కానీ మాకు అసలు 1 రూపాయి వచ్చే ఆధారం అనేదే లేదు. ఖచ్చితంగా సార్ మాకు న్యాయం కావాలి. 18,000 జీతం ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం కావాలని మేము కొట్లాడుతున్నాము. మా బతుకులను ఆలోచించి మాకు న్యాయం చేయాలని అందరం కోరుకుంటున్నాం సార్. మా అందరి న్యాయ వ్యవస్థకు మాకు మీరు అందరూ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము 20 సంవత్సరాల నుంచి గతంలో వర్క్ చేస్తున్నాం సార్. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు అందరికీ. ఒక గర్భిణీ స్త్రీ తెలిసిన వెంటనే పేరు నమోదు చేసుకొని ఆమెకు డెలివరీ దాకా మేము సర్వీస్ ఇస్తున్నాము. చిన్నపిల్లలు పుట్టిన వెంటనే మళ్ళీ 16 సంవత్సరాల దాకా వ్యాక్సిన్ వేపిస్తున్నాము. వాళ్ళకు 24 అవర్స్లో ఉండేంట్లో వాళ్ళకు 108 కాల్ చేసి డెలివరీకి తీసుకెళ్తున్నాం సార్. వాళ్ళకు ఎనీ టైం గాంధీ దాకా కూడా వెళ్ళి వాళ్ళకు సర్వీస్ ఇస్తున్నాము. కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఎందుకు మమ్మల్ని అంత వేధిస్తారు? ఇళ్ళకి వచ్చి తీసుకురావడము, ఇదంతా చేయడము, మమ్మల్ని గుర్తించకపోవడము, ఏంటి సరుకులు ఎంత పెంచుతారు సార్? మాకు వచ్చేది కనీసం 9,000 జీతం నెలకు. అది ఎందుకు సరిపోతలేదు? మా కుటుంబం కూడా గడిచిపోతలేదు. మేము చిన్న ఉద్యోగస్తులము. మమ్మల్ని తీసుకొచ్చి అరెస్టులు చేస్తుంది. తోటి ఆశాలకు, విలేకరు అన్నయ్యలకు అందరికీ సార్ మాకు కనీస వేతనం కావాలని 19 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం సార్. ఈరోజు 4 గంటల 4 నుంచి 10 వరకు అరెస్టులు చేస్తున్నారు. మేమేమన్నా పక్కరాడి మేమంటారు అన్నలం కాదు, మేమేమి గన్మెన్లం కాదు. మేము కాల్స్తామా, మీకు మా పని లేదు, మేము మేము ఇళ్ళలో ఉంటున్నాం సార్. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు వచ్చి నువ్వు వస్తావరా వాని సంగతి ఏందని చెప్పేసి మాటలు మాట్లాడినారు సార్. మేము కొందరు పిల్లలు అయితే అసలు టీ తాగకుండా పొయ్యిలు వెలియకుండా వచ్చినాం సార్.
ఇది ఎంతవరకు కరెక్ట్? మాకు ఏం లేదు సార్. మా న్యాయమైన కోరికలు ఏంటంటే మాకు 18,000 రూపాయలు ఇవ్వాలి. మట్టికి మేము చనిపోతాం కూడా మట్టి ఖర్చులకు లేవు సార్. మీరు అందరూ కలిపి మీరు మాట్లాడుకొని అసెంబ్లీ సమావేశాలలో మాకు ఏదో ఒకటి చెప్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం సార్. మేము ఏం లేదు సార్, మీకు చెప్పుకోవడానికి వస్తామనంటే ఈ అరెస్టులు కరెక్ట్ అయినాయి కావని చెప్పేసి మా యూనియన్ వాళ్ళందరము మేము ఆశాలందరము నమస్కారం చేసి సార్ మీకు అందరికీ మా కోటి వందనాలు చేసేసి మీకు చెప్తున్నాం సార్. మా కోరిక లేదని ఉంటే మీరు న్యాయంగా అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడి మాకు ఏదో విషయం చెప్తే మేమందరం మీకు పాలాభిషేకాలు చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. నమస్తే.